హాయ్, వెల్కమ్ టు అమ్మతో మను పాప ఛానల్. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మా పాప పచ్చికూరకాయలు తింటుందని. చూడండి, గార్డెన్లోకి ఎంటర్ అయితే కథం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. డైలీ ఇంతే, డ్రెస్ తడిపేసుకుంటుంది, వాటర్తో బాగా ఆడుతుంది. మేము వాటర్ పోస్తుంటే చెట్లకు తను కూడా వాటర్ పోస్తుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నాకు అవైలబుల్గా ఉన్న ఈ చిన్ని గార్డెన్లో మేము చాలా యాక్టివిటీస్ చేస్తామండి. అదేంటో జనరల్గా మనకే తెలియకుండా చాలా టైం స్పెండ్ చేస్తాం. ఎస్పెషల్లీ చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నా వీడియో చాలా రిలేటబుల్గా అనిపిస్తూ ఉంటుంది. దట్టు బేబీస్తో అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు వెహికల్ సౌండ్ ఇవన్నీ కాకుండా పక్షుల సౌండ్, అలా కాసేపు మనతో మనం కూర్చొని ప్రశాంతంగా ఒక 30 మినిట్స్ ఉంటాయి. ఎంత బాగుంటుందో కదా. కిక్కి బీరకాయ అనే కాదు, దోసకాయ, టొమాటో, దొండకాయ, లెమన్, క్యారెట్, కీరా, ఈవెన్ కాకరకాయ అండ్ ఆనియన్ కూడా తింటుంది. ఈ ఏజ్లో వాళ్ళకి అన్ని టేస్ట్ చూపిస్తేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇలా తను పచ్చి కూరగాయలు తినడం నేను 6th మంత్ నుండి స్టార్ట్ చేశాను తనకి. అందరూ బేబీస్ ఇలాగే తింటారు, బట్ మనం రైట్ టైంలో వాళ్ళకి ఇవి ఇస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. చాలామంది నాలానే చేయొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని. నా వీడియోస్ అన్నీ బేబీ రిలేటెడ్ ఉంటాయి ఎక్కువగా, లైక్ పేరెంటింగ్ స్కిల్స్, బేబీ యాక్టివిటీస్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్, బేబీ ప్రోడక్ట్స్. ఇలా ఎస్పెషల్లీ న్యూబార్న్ బేబీస్ ఉన్న మదర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయని ఈ వీడియోస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. బేబీస్కి గార్డెన్ ఎలా యూజ్ అవుతుందో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ ఏంటంటే నేచర్ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తారు. ఫ్లవర్ స్మెల్లింగ్ అండ్ హెర్బ్స్, సాయిల్, మట్టిని టచ్ చేసినప్పుడు వాళ్ళు కొత్తగా ఫీల్ అవ్వడం నేను గమనించాను. వాటరింగ్ అనమాట, డైలీ ప్లాంట్స్కి వాటర్ ఎందుకు ఇస్తామో తెలుసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాటర్ ప్లాంట్స్కి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఇది అంత ఈజీగా రాదని తెలుసుకుంటారు. ఏదైనా సరే ఈజీగా రాదని తెలుసుకుంటారు. ఈ డేస్లో ఏదైనా సరే స్పాట్లో రిజల్ట్ రావడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో ఇలా వాటరింగ్ వల్ల ఏదైనా స్లోగా వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఓపిక నేర్పిస్తుంది. మెయిన్ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తారు. ఒక మొక్క నాటాలి అంటే సాయిల్ ప్రిపరేషన్, వాటరింగ్, రిజల్ట్, ఇదంతా ఒక సబ్జెక్ట్. ఫీలింగ్ లైక్ ఏ ఫార్మర్ అనమాట. ఇండోర్ యాక్టివిటీస్ ఎన్ని చేయించినా ఇలా ½ an hour డైలీ గార్డెన్లో టైం స్పెండ్ చేయడం వల్ల బేబీస్ మైండ్ సెట్కి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. కౌంటింగ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా చేయడం వల్ల మ్యాథ్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. లెంత్ మెజరింగ్ అండ్ స్పేషియల్ అవేర్నెస్ వస్తుంది. ఓవరాల్గా సైన్స్ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ప్లాంట్ లైఫ్ సైకిల్ తెలుస్తుంది. ఇండిపెండెంట్ చైల్డ్గా అవుతారు ఇక్కడ ఉన్నంతసేపు. అంటే అన్నీ వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు. ఇవన్నీ వితౌట్ అవర్ హెల్ప్. డైలీ ఒక ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఏ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా హ్యాపీగా ఆడుకోవాలి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు బాండింగ్ టైం అనమాట. మనతో తనకి మంచి బాండ్ ఉంటుంది, లైక్ ఏ పార్ట్నర్. మనకి ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే గార్డెన్ బెస్ట్ ప్లేస్ అవుతుందేమో ఫ్యూచర్లో, చెప్పలేం కదా. ఒకరికి ఒకరు మాట్లాడుతూ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మదర్స్కి సొసైటీ ఇచ్చే యూజ్లెస్ అడ్వైజెస్ గురించి చెప్తాను. నేను అన్నది కరెక్టే అండి, యూజ్లెస్. ఎందుకు అంటున్నానంటే నవ్ డేస్ చాలామంది పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇన్లాస్ అవ్వచ్చు, నైబర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే బేబీస్కి ఏమేం హెల్దీ ఫుడ్ పెట్టచ్చు అని చెప్పడం ఆపేసి, యాక్టివిటీస్ ఏమేం చేయించచ్చు అని చెప్పడం ఆపేసి మదర్స్కి క్లాస్ ఇస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. క్రిటిసైజ్ చేస్తారు వాళ్ళని. ఇది చాలా తప్పండి. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. బేబీని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయే లేదా, ఫర్దర్గా బేబీకి మనం ఏమేం ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కుదిరితే హెల్ప్ చేయండి, అంతే. సమ్టైమ్స్ నేను ఫేస్ చేశానండి. మనకన్నా చిన్నవాళ్ళు కూడా మనకు అడ్వైసెస్ ఇస్తారు, హర్ట్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళకి అర్థం కాలేదంటే ఓకే, బట్ ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా అంతేనా? ప్లీజ్ ఈ వీడియో పెద్దవాళ్ళు చూస్తుంటే మాత్రం తప్పనిసరి మీ ఇంటి పక్కన ఆర్ అపార్ట్మెంట్స్ ఆర్ రిలేటివ్స్లో కిడ్స్ ఉన్న మదర్స్ ఉంటే డెఫినెట్గా హెల్ప్ చేయండి. అంతేకాని అప్పట్లో మేము 4 కిడ్స్ని ఎలా రైస్ చేసాం అని చెప్పకండి. అప్పటి గురించి మాట్లాడితే తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు
కంప్లీట్గా చైల్డ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఓన్లీ ఫీడింగ్ అండ్ బాత్ మాత్రమే మదర్ డ్యూటీస్. ఇప్పుడు అలా కాదు కదా. నోబడీ ఈస్ మెయింటైనింగ్ కంబైన్డ్ ఫ్యామిలీ. దట్స్ వై మదర్స్ గెట్ ఫ్రస్ట్రేషన్. సో ప్లీజ్ అండర్స్టాండ్ మదర్స్ కండిషన్ అండ్ ప్లీజ్ హెల్ప్ దెమ్. అప్పుడు 90% అన్నీ నార్మల్ డెలివరీసే అండి. దట్ ఏ బాటిల్ మిల్క్ అయినా సరే ఏం ప్రాబ్లం ఉండేది కాదు. అంత క్వాలిటీ ఫుడ్ ఉండేది, క్వాలిటీ మిల్క్ ఉండేవి. బట్ ఇప్పుడు గురించి నేనేం చెప్పేది లేదు, మీకు అంతా తెలిసిందే కదా. ఇప్పుడు ఎవరో కొంతమందికి మాత్రమే నార్మల్ డెలివరీస్, ఆల్మోస్ట్ ఆపరేషన్సే. ఆపరేషన్ ఏముంది, ఈజీ అనుకుంటారు చాలామంది. నేను అదే విన్నాను. ఈజీ ఎందుకు ఉంటుందండి, అసలు ఈజీనే కాదు. అది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. అంటిల్ దెన్ బాయ్ బాయ్.